గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాలక్ష్మీదేవ్యై నమో నమః. అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మార్గశిర లక్ష్మీవారి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఏం చేద్దానంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతం మార్గశిర లక్ష్మీవారి వ్రతం. కారణం ఏంటంటే ఐశ్వర్యం కావాలన్నా, సిరి సంపద కావాలన్నా, భోగాలు అనుభవించాలన్నా, దరిద్రం పోవాలన్నా, అలాగే ఎటువంటి కోరిక నెరవేరాలన్నా కూడా ఈ మార్గశిర లక్ష్మీవారి పూజ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం వెంటనే కలుగుతుంది అని, అలాగే జీవితంలో ఎటువంటి దరిద్రము రాదు అని ప్రసిద్ధి. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి వ్రతం కాబట్టి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే పూజలు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక, లేదా ఇతర దేశాల్లో ఉండే వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి గురించే ఈ మార్గశిర లక్ష్మీవారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా వీడియోగా తయారు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ, అయితే నేను పూజా సామాగ్రి అని చెబుతాను ముందుగా. అది మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో మనం లేవక్కర్లేదు. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి అతి చిన్న సహకారం ఏంటంటే కనుక ఏమీ లేదు, కింద కామెంట్లో ఒక్కసారి ఓం మహాలక్ష్మీదేవి అని మహా అని కానీ, ఓం లక్ష్మీదేవి అని మహా అని కానీ చిన్న కామెంట్ పెట్టండి. ఏం చేద్దంటే అమ్మవారి ఆశీస్సులు మనకు కలుగుతాయి. అలాగే ఒక్కసారి లైక్ కూడా కొట్టండి. ఈ లైక్ కొట్టి కామెంట్ పెట్టిన తర్వాత మాత్రమే వీడియో చూడడానికి ఎదరకు వెళ్ళండి అని నేను మిమ్మల్ని ముందుగా అభ్యర్థిస్తూ, కోరుకుంటూ, ఆ సహాయం నాకు చేయవలసిందిగా మిమ్మల్ని అడుగుతూ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా ముందుగానే చేసేసేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఈ ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ రకంగా లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం ఏదైనా ఉంటే పెట్టుకోండి. మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, ఎదురుగుండాను. లేనివారు ఇలా ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే దీపారాధన కుంది అంటే ఒక కుందులో కనీసం ఆవు నెయ్యి కానీ, లేదా నువ్వుల నూనె కానీ, మీ ఇష్టం వచ్చిన నూనె ఏదైనా వేసి కనీసం 3 ఒత్తులు వేయాలి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, ఎన్ని దీపం కుందులైనా పెట్టచ్చు, మీ ఓపిక. కాబట్టి ఆ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఇవి ఆచమనం చేసినటువంటి నీళ్లు ఎంగిలి నీళ్ళు అవుతాయి కదా, ఆ నీళ్లతోటి నైవేద్యం అది పెట్టకూడదు, దేవుడి మీద చల్లకూడదు. అందుచేత ఈ చెంబుతోటి ఇంకో చెంబుతోటి నీళ్లు పెట్టుకోండి. వీటితోటి మనం దేవుడికి అభిషేకం చేయడం, నైవేద్యం పెట్టడం చేస్తామన్నమాట. అందుచేత ఇంకో చెంబుతో నీళ్లు పెట్టుకోండి. అలాగే పసుపు అక్షతలు ఈ రకంగా ఆవు నెయ్యితో కలపండి, అప్పుడు చాలా అందంగా వస్తాయి, అవి శ్రేష్టం. కాబట్టి పసుపు అక్షతలు పెట్టుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. కుంకుమని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. కాసిన్ని బెల్లం ముక్కలు విఘ్నేశ్వర పూజకి, అలాగే మధ్యలో నైవేద్యాలకి పెట్టుకోండి. అలాగే ఆవు పాలు లేదా పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ కలిపి ఒకే గ్లాసులో కలిపేసిన దాని పంచామృతాలు అవుతుంది. ఆ రకంగా లేదంటే ఆవు పాలైనా పర్వాలేదు, ఒక గ్లాసులో పెట్టుకోండి. అలాగే వినాయకుడిని, పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి తమలపాకులు పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడి పూజలు వేయడానికి ఇలాంటి వస్త్రాలు పత్తితోటి మీకు చేయగలిగితే, మీకు వస్తే చేయండి. ఇలాంటి యజ్ఞోపేతాలు చేయగలిగితే చేయండి, లేదనుకోండి అక్షతలు వేసేయచ్చు. తాంబూలాలు 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి ఇలాంటి స్టాండు, అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, ఇలాంటి బిళ్ళలు, అలాగే గంట వాయించడానికి అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే కైవత్తి అంటే ఏమీ లేదు, ఒక అగరవత్తికి ఈ రకంగా పత్తి చుట్టితే దీనే కైవత్తి అంటారు. ఎందుకంటే ఇది మనం అగ్గిపెట్టుతోటి దీపారాధన చేయకూడదు. అందుచేత ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితోటి మనం దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఇలాంటి ఒక కైవత్తిని పెట్టుకోండి. అలాగే 4 అగరవత్తులు పెట్టుకోండి. అలాగే కలశ, ఇక్కడే చాలామందికి అనుమానం వస్తుంది, మాకు ఆనవాయితీ లేదని కొంతమంది, పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అని కొంతమంది. కలశ పెట్టుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటో అర్థం కాదు, కానీ కలశ దగ్గరకు వచ్చేసరికి అందరికీ ఇబ్బందే. కలశ పెట్టుకోవడం శ్రేష్టం, మంచిది. ఏముంది అందులో, ఒక చెంబు, ఓ మామిడి కొమ్మ, ఓ కొబ్బరికాయ, కాస్త జాకెట్ ముక్క, అంతే కదా. ఇది మళ్ళీ మనమే కదా వాడుకుంటాం ఇంట్లోకి, అంచేత ఇబ్బంది పడిపోతారు ఎందుకో చాలామంది. సరే, ఏది ఏమైనా కలశ పెట్టుకోవడం శ్రేష్టం. పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, చేసుకోవచ్చు. మీకు ఆనవాయితీ లేదండి మేము పెట్టుకోమండి అంటే నష్టం ఏమీ లేదు. అయితే పెట్టుకోవడం శ్రేష్టం కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కలశ పెట్టుకోండి, మంచిది. అలాగే అరటిపళ్ళు, కాసిన అరటిపళ్ళు, ఇంకా ఏదైనా పళ్ళు ఉంటే పళ్ళు నైవేద్యాలకి, మీరు ఏదైనా పులిహార చేసినా, చక్కెర పొగలు చేసినా, దద్దోజనం చేసినా, పరవాణం చేసినా, అమ్మవారికి ఎన్ని రకాల పిండి వంటలు చేసినా ఇష్టమే. అవన్నీ కూడా మీ ఓపికను బట్టి చేసుకోండి. అలాగే
కాసిన్ని పువ్వులు మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టేటటువంటి ఇలాంటి గూటం, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె ఇవి పెట్టుకున్నట్లయితే, అలాగే ముఖ్యంగా విఘ్నేశ్వర పూజకి పళ్ళెల్లో బియ్యం పెట్టుకోండి. ఈ రకంగా ఈ సామాన్లు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఆ సాత్వేమ తల్లి చక్కగా పూజ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఎలా చేస్తుందో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఈ యొక్క పూజా విధానాన్ని చేసుకోండి. అయితే ముందుగా ఏం చేస్తారంటే, ఈ బియ్యం పళ్ళె ఉంది కదా, బియ్యం పళ్ళెల్లోకి పసుపు వినాయకుడిని పెట్టుకోండి. తయారు చేసినటువంటి పసుపు వినాయకుడిని పెట్టుకుని చక్కగాను కాస్త కుంకాన్ని బొట్టు పెట్టండి గణపతికి. అమ్మ కుంకం బొట్టు పెట్టమ్మా, పైన ఇలా 3 చోట్ల పెట్టాలన్నమాట. చక్కగా పెట్టండి. అలాగే మీరు కూడా చక్కగా స్టిక్కర్లు పెట్టుకున్నా పర్వాలేదు, ఏం పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కుంకుమను కూడా బొట్టుగా పెట్టుకోండి. హరిద్రము అదే లక్ష్మీప్రదము, సౌభాగ్యము. అలాగే ఈ పూజని ఎలా చేయొచ్చు? దంపతులు చేయొచ్చు, ఒంటరిగా చేయొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా ఏ వర్ణం వారైనా సరే ఆచరించవచ్చు. ఒంటరిగానైనా చేసుకోవచ్చు, దంపతియుక్తంగానైనా చేసుకోవచ్చు. ఇక ముందుగా దీపారాధన చేయండి. అమ్మ అగ్గిపెట్టి తీసుకోమ్మా. అగ్గిపెట్టి తీసుకుని ఈ కైవొత్తుని వెలిగించుకొని, ముందుగా కైవొత్తి తీసుకుని కైవొత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వ జాత వేదోపఘ్నన్నిరుడ తిమ్మమ పశుగుశ్చమహ్యమావహ. పక్కన పాడేసేమ్మ, దూరంగా వెలిగించమ్మ ఈసారి దీపాన్ని. దీంతో దీపారాధన చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా. ఇప్పుడు దీపం వెలిగించిన తర్వాత కాస్త దీపానికి కొంచెం గంధం రాసి కాస్త కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయై నమో నమః. గంధం పరికల్పయామి. అలాగే కుంకుమ బొట్టు పెట్టండి. హరిద్రం పరికల్పయామి. ఒక పుష్పాన్ని కుంది దగ్గర వేయండి, దీపం దగ్గర. పుష్పమాలికాం పుష్పాంజలిం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఈసారి ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకొని తాగండి. తాగనమ్మా, ఆచములో నీళ్ళు పోసుకో. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయవు. మధ్యలో ఉన్న 3 వేళ్లతోటి ఇలా గోముఖంగా పూజ చేయాలన్నమాట. ఏ పూజ చేసినా అంచేత ఆ 3 వేళ్లతో పూజ చేయమ్మా. గణపతికి అక్షతలు పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు ఎడమ పక్కకి వేసుకోండి. దంపతులు అనుకోండి, మగవారే మీ ఆడవారు ఎడమ పక్కకు వేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈసారి ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ ఏమిటంటే మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు అలా కాకుండా మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే
మీకు క్యాలెండర్లో ఉంటాయి, లేదా పంచాంగంలో ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు కూడా మా ఛానల్లో దినఫలితాలు చెప్తాం కదా, మొట్టమొదటి మీకు పంచాంగం చెప్తాం, అందులో కూడా ఉంటాయి. కాబట్టి అవి చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసరస్తు గురువాసరే లేదా బృహస్పతి వాసరే. ఇది లక్షవారాలు చేసుకుంటాం కాబట్టి బృహస్పతి వాసరే అని చెప్పుకోవచ్చు, లేదా గురువాసరే అని చెప్పుకోవచ్చు. చాలామంది శుక్రవారాలు చేస్తారు, చాలామంది ప్రతిరోజు కూడా చేస్తారు. కాబట్టి మీ ఇష్టం, మీరు ఏ వారం చేసుకుంటే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే ఈసారి శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ యొక్క గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేర్లు, మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. చక్కగా గోత్రాల పేర్లు చెప్పుకోండి. నువ్వు కూడా నీ గోత్రం పేరు మనసులో చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం అష్టలక్ష్మీ స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం వ్యాపారేషు వ్యవహారేషు ఉద్యోగేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఏంటంటే మీ మనస్సులో ఏవైనా తీరని కోరికలు ఉంటే అటువంటి కోరికలన్నీ తీరాలి అని కూడా మనస్సులో సంకల్పం చేసుకోండి. చక్కగా మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. సరే చెప్పండి. మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దివసే మహాలక్ష్మి పరాంబిక అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే తదంగ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని కాస్త నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. అంటే ఇది ఎంగిలైపోయింది కదా, ఇంకా నీళ్ళు పనిచేయవు పూజకి. ఇప్పుడు ఇంకొక చెంబుతో నీళ్ళు పెట్టుకోమన్నాను కదా, ఇది కలశ అవుతుంది. ఇప్పుడు దానికి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఓ పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి, తర్వాత అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మవిగాహతే అభిద్రోణాకణిక్రదతు ఓమాపో వా యదుకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నవాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోగుష్యాప సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం. ఈసారి ఏం చేస్తారంటే అందులో ఉండే పుష్పంతో చెంబులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మహాలక్ష్మీదేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేనా. ఆ నీళ్ళు ఏం చేస్తారంటే ఆ పుష్పంతో దేవుడి మీద చల్లండి. కలశోధకేనా దేవం గణపతి మీద లక్ష్మీదేవి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. అవన్నీ శుద్ధవుతాయి. ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే మనం వేద మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఎటువంటి నదీ నదములు ఉన్నాయో పవిత్ర గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని ఆహ్వానం చేసామన్నమాట మంత్రాలతోటి. ఇప్పుడు ఆ జలం అంతా కూడా ఆ చెంబులో నీళ్ళు పవిత్ర గంగా జలంతో సమానం కాబట్టి అవి దేవుడి మీద చల్లడం వల్ల
మన మీద చల్లడం వల్ల, పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ శుద్ధ అయ్యామన్నమాట. ఇప్పుడు మనం భక్తిగా పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా గణపతి పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాజుచక్షు పునః ప్రాణమెహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యమచ్చరం తమనమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథాస్థానముపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. వేసేయండి అలా గణపతి మీద 2 నక్షత్రం వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. వేసేసేయండి గణపతి దగ్గర. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ ఉద్ధరణ తీసుకుని నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి ఇలా వదిలిపెట్టండి. 3 సార్లు వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, ఆచమనం చేస్తున్నట్టు మనం భావించాలన్నమాట. చూపించమ్మా. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి ఆ పుష్పంతో నీళ్లు గణపతి మీద జల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథ జనః. శ్రీ మహాగణాధిపతయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి పత్తితోటి వస్త్రాలు చేసుకోమన్నాను కదా, అవి చేసుకుంటే కనుక ఆ వస్త్రాలు తీసుకోండి. 2ను చేయలేని వాళ్ళు పుష్పం పట్టు నమస్కారం చేయొచ్చు. 2 తీసుకోమా, 2 కలిపి తీసుకోవాలి. ఓం అభివస్త్ర సమసనాంజలి శాబిదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. ఈసారి యజ్ఞోపేతాలు తయారు చేస్తే ఇలాగా ఆ యజ్ఞోపేతం తీసుకోండి. లేనివాడు మళ్ళా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యథాజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహపయేశ్వర్యం. శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. ఆభరణార్థవలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం మహాగణాధిపతి నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిపూజాం సమర్పయామి. ధూపం. చాలమ్మా. ఈసారి అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈసారి ఆ అగరవత్తుల పాక గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవ ఐర్దవ్యేర్నానా గంధేషు సంయుత ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈ అగరవత్తులు పక్కన గుచ్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. ఈసారి ఒక తమలపాకు తీసుకుని పసుపు వినాయకుడికి కుడి పక్కన వేయండి. కుడి పక్కన వేసి కాసిన్ని బెల్లం ముక్కలు అక్కడ తమలపాకులో వేయండి. అలాగే ఒక రెండు అరటిపళ్ళు కూడా అలా పెట్టి కొంచెం లైట్గా అరటిపండు తొక్క గిల్లి ఈసారి ఆ పుష్పంతో ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లమ్మ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పంతో అలాగా 5 సార్లు గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరణతోటి గణపతికి నీళ్లు చూపించి 2 సార్లు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకోండి. తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. పూగి ఫలైచ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. వెలిగించి గణపతికి చూపించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం సమరాజంచ విరాజంచాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖేతయా మాసకం సృజామసి సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఇలా పెట్టేసి ఒక నీలచుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశిరసిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేగ దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సుదే అడయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. పుష్పం తల్లో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. ఈసారి ఆ బియ్యం పళ్ళె ఉంది కదా, ఆ బియ్యం పళ్ళాన్ని ఇలా 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని తమలపాకుతో సహా తీసి అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకుని ఈ బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేయండి. ఈ బియ్యం పళ్ళం ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆలయం ఉంటే ఆ ఆలయంలో పురోహితులకు కానీ లేదా పూజారి గారికి కానీ ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని పులిహారలా కానీ పరవాణంలా కానీ తయారు చేసి ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. ఇది మీరు వాడుకోకూడదు అనమాట. పక్కన పెట్టేసుకోండి. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి మళ్ళా 2 అక్షతలు ఎడం పక్కకు వేసేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతు భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా
మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ హేమవంతఋతౌ మార్గశిరమాసే శుక్లపక్షే ప్రతిపత్తితౌ వాసరస్తు బృహస్పతి వాసరే గురువాసరే. వారం పేరు కూడా చెప్పుకోండి. మీరు ఏ వారం అయితే పూజ చేసుకున్నారో వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇందాకట్లా మళ్ళా మీ యొక్క గోత్రాలు, మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క వ్యాపార సంస్థల పేర్లు చెప్పుకోండి. నువ్వు కూడా గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం మమ వ్యాపారేషు వ్యవహారేషు వ్యవసాయేషు ఉద్యోగేషు సర్వదా దిగ్విజయ కోటిలాభ ప్రాప్త్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ మీరు ఇందాకట్లా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. చెప్పండి. మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ మహాలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ యొక్క పళ్ళెలో వదిలిపెట్టండి. తతంగ కలశారాధనం కరిష్యే. ఈసారి కలస పెట్టుకునే వాళ్ళందరూ కూడా కలస దగ్గరగా పెట్టుకోండి. కలస అనువైతీ లేని వాళ్ళు ఈ ముక్కని స్కిప్ చేసేసుకుందరు. కానీ ఈసారి ఈ చెంబు తీసుకుని దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ. ఈసారి ఈ చెంబులో నీళ్లు కొంచెం ఇందులో పోయండి. గంగే చేయము నేచేవ చెంబెత్తి పోయండి. కొంచెం పోయండి, ఎక్కువ అక్కర్లేదు. గంగే చేయము నేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈసారి మామిడి కొమ్మ పెట్టండి. ఓం కాండాత్ ప్రడోహంతి పరుషప్పరి ఏవాణో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరికాయ ఉంది కదా, దీన్ని కూడా కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరికాయను కూడా పెట్టేయండి. ఒక చోట రాయండి చాలు. ఓం యాః ఫలనీర్య అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానో ముంచంత్వగుంహసః పెట్టండి. అలా జాగడ ముక్కు కూడా కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పైన పెట్టండి. ఓం సుమంగళీర్యం మధురిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్తాయాధాస్తం విపరేతన పైన పెట్టేయండి. అలాగా సరే గాజులు ఉన్నాయి కదా, గాజులు కూడా పెట్టేయండి. అలాగా విపరేతన. ఈసారి ఓ పుష్పాన్ని పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రశోభతి ఫలనేర్ ఫలావత అశ్వాయవ సజత్వరేర్ విరుదపార ఇష్టవ. ఈసారి కలసను పట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టేయండి. లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర ఇలా కుడి ఈ పక్కన పెట్టేసేయండి, ఇక్కడ పెట్టేయండి. ఓం అసునీతే పునరస్మాజుక్షుపున ప్రాణమెహనో దేహి భోగం జోక్పశ్యమ సూర్యముచ్చిరం తమనమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవయథ స్థానభవపయతే శ్రీ మహాలక్ష్మీం సాంగాం సాయుధాం సవాహనాం శజతి పతిపుత్ర పరివార సమేత మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. మహాలక్ష్మి కలశమావాహయామి. 2 అక్షతలు వేయమ్మ కలశ మీద. మహాలక్ష్మి కలశమావాహయామి స్థాపయామి పూజయామి. చాలు. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః ధ్యాయామి. ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేయండి. ఈసారి పూజ అమ్మవారి దగ్గర
కలశ దగ్గర కలిపి చేస్తూ ఉండాలి. ఆ రంగా చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహజాత వేదో లక్ష్మీమనపగామనీం యస్యామహిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః నవరాత్ర ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారికి కాళ్ళకి చూపించి అలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృతబద్ధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ ముభప్పయే శ్రీర్మాదేవి చుషుదాం శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని చేతులకు చూపించి చేతులు కడుగుతున్నట్టుగా భావించి అలా వదిలిపెట్టండి. ఓం కాంక్షో స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పపయే శ్రియం శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి ఆచమనం చేస్తున్నట్టు చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం తామృణే శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఉంటే అవి ఎదురుగుండా పెట్టుకుని ఓ పుష్పాన్ని అందులో వేసి ఆ పుష్పంతో ఆ పంచామృతాలు చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినముఖాకృత ప్రణా ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థితోత్పన త్వచిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషజ మధువత్పాద్యవకం రజః మధుద్యోరస్తునః మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుప్పవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవీతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాన్ని తపసానందు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. సరే మళ్ళా అక్షతలు వచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయుతమాం దేవసకః కీర్తిశ్చ వినాశః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తమృతం దదాతు మే మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి గంధం పుష్పంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామేవ పయే శ్రియం శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగం రూపమన్నస్తమయ శ్రీ తామ్యజ శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః ఆభరణార్థం పుష్ప సమర్పయామి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేయండి, తర్వాత కుంకుమ పూజ చేయండి. కానీ ముందుగా నేను అధాంగ పూజ చెబుతాను. ముందుగా పుష్పాలు ఓం మహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. తీసుకోమ్మా పుష్పాలు తీసుకో. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః కుల్ఫౌ పూజయామి. ఓం పీతాంబరధారాయే నమః జానునీ పూజయామి. ఓం జగన్మాత్రే నమః జంఘే పూజయామి. ఓం రంభోరవే నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం విష్ణువల్లభాయే నమః వక్షస్థలం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థనౌ పూజయామి. ఓం భుక్తిదాయిన్యే నమః భుజాన్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియే నమః అధరౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం శశిసూర్యనేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం భక్తార్తిభంజన్యే నమః కరౌ పూజయామి. ఓం నీరాలయాయ నమః శిరపూజయామి. శ్రీ కనకమహాలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమను కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. పుష్పాలు ఉంటే పుష్పాలు, కుంకుమట్టి కుంకుమ రెండు పూజ చేస్తూ ఉండండి. ఓం చేస్తున్నామా కుంకుమ పూజ చేయి. ఓం ప్రకృత్యై నమః. ఏదైనా ఒక తమలపాకు ఉంటే ఆ తమలపాకు వేసుకుంటే ఓ తమలపాకును అమ్మవారి దగ్గర వేసి ఆ తమలపాకులో చేయండి. తర్వాత మీరు బొట్టు పెట్టుకోవడానికి అది తీసుకోవడానికి బాగుంటుంది కుంకుమ. చేయి మాకు తమలపాకు మీద చేయి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః.
ఓం ఆదిత్యే నమః ఓం దీప్తాయే నమః ఓం వసుధాయే నమః ఓం వసుధారణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామాక్ష్యే నమః ఓం క్రోధసంభవాయే నమః ఓం అనుగ్రహప్రదాయే నమః ఓం బుద్ధియే నమః ఓం అనఘాయే నమః ఓం హరివల్లభాయే నమః ఓం అశోకాయే నమః ఓం అమృతాయే నమః ఓం దీప్తాయే నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మలయాయే నమః ఓం కరుణాయే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయే నమః ఓం పద్మహస్తాయే నమః ఓం పద్మాక్ష్యే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయే నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయే నమః ఓం సుప్రసన్నాయే నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయే నమః ఓం చంద్రాయే నమః ఓం చంద్రసహోదర్యే నమః ఓం చతుర్భుజాయే నమః ఓం చంద్రరూపాయే నమః ఓం ఇంద్రాయే నమః ఓం ఇందుశీతలాయే నమః ఓం ఆహ్లాదజనన్యే నమః ఓం తుష్ట్యే నమః ఓం శివాయే నమః ఓం శివకర్త్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయే నమః ఓం విశ్వజనన్యే నమః ఓం పుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరణ్యే నమః ఓం శాంతాయే నమః ఓం శుక్లమాల్యాంబరాయే నమః ఓం శ్రియే నమః ఓం భాస్కర్యే నమః ఓం బల్వలయాయే నమః ఓం వనారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకృత్యే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రేణసౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం నృపవేష్పకతానందాయే నమః ఓం వరలక్ష్మ్యే నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సముద్రతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళాదేవ్యే నమః ఓం మంగళాయే నమః ఓం దేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్ష్యే నమః ఓం నారాయణ సమాశ్రితాయే నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్ర నివారణ్యే నమః ఓం నవదుర్గాయే నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయే నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం భవస్య దేవసపత్నియే నమః ఓం శర్వస్య దేవసపత్నియే నమః ఓం ఈశానస్య దేవసపత్నియే నమః ఓం పశుపతేర్దేవసపత్నియే నమః ఓం రుద్రస్య దేవసపత్నియే నమః ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః ఓం భీమస్య దేవసపత్నియే నమః ఓం మహతో దేవసపత్నియే నమః శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. అయితే ఇలాగే మీకు రాబోయేటటువంటి రోజుల్లో ధనుర్మాసం రాబోతుంది కదా, ధనుర్మాసంలో ఈ ధనుర్మాసం పూజ చేసుకోవాలి అనుకున్నా లేదా ధనుర్మాస వ్రతం నెల రోజులు కూడా ధనుర్మాసంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు పూజ చేసుకుంటారు. ప్రతి ఇంట్లోనూ కూడా చాలా విశేషం. కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో కావాలన్నా కూడా మా ఛానల్లో మీకు లభ్యమవుతుంది. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ఇలాంటి ఎటువంటి వ్రతమైన ఎటువంటి నోమైన అన్నీ కూడా మన ఛానల్లో మీకు లభ్యమవుతాయి. కాబట్టి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రాబోయే రోజుల వీడియోలన్నీ మీకు లభిస్తాయి. ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వాటిని అనుసరించవలసిందిగా తెలియజేస్తూ ఈసారి ఆ అగరవత్తుల పొగ చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమయ గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమేకులే మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేమ్మా, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరికాయ కొట్టాక నైవేద్యాలన్నీ కూడా అమ్మవారి ఎదురుగుండా పెట్టుకోండి. ఎటువంటి నైవేద్యాలు ఉంటే అన్నీ కూడా. తర్వాత బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, కాసిన్ని కొబ్బరి చెక్కల్లో వేయండి. ఈ నైవేద్యాలన్నింటి మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువాహ తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః అవసరార్థం నారికేళసేది మధురఫలసేది కదలీఫలసేది సకల ఫలాన్ని వేదయామి. పుష్పంతో 5 సార్లు అలా అమ్మవారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు అమ్మవారు చూపించి వదిలిపెట్టమ్మ ఉద్ధరంతో. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టండి.
ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి మళ్ళా హారతి కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త దుర్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అక్కడ పెట్టేయమ్మా, ఒక నిల్చుకు జల్లి కళ్ళగద్దుకోండి. ఆ పార్వతీపతయే హర హర మహాదేవ. మహాలక్ష్మీదేవి నమః. తేజో నీరాజనం చక్షుస్త్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం ఖురాం శ్రీమన్మందగడాక్షరబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశపాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేయమ్మా ఎదురుకొచ్చి. ఈసారి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవీ త్రాహి మానుకృప యాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి అలా మోకాళ్ళ మీద ఒక నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మహాలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం యాదేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాలక్ష్మీపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీతస్సు ప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అమ్మవారి దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకోండి. శ్రీ మహాలక్ష్మీపరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పాన్ని తల్లో పెట్టుకోండి. లక్ష్మీపరాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు నేను కథ చెబుతాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. కథ చాలా ముఖ్యం. అయితే కథ వినే వాళ్ళందరూ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే ఒకానొక ఊళ్ళో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందన్నమాట. అయితే ఆ బ్రాహ్మణుడికి ఒక చక్కని భార్య ఉంది. ఆ భార్యకి ఒక కూతురు పుట్టింది. సరే కూతురు పుట్టింది, అంతా బాగానే ఉంది. కొంతకాలం నడిచేసరికి ఏం జరిగింది అంటే దురదృష్టవశాత్తు ఆ యొక్క భార్య, బ్రాహ్మణుడి యొక్క భార్య చనిపోయింది. అయితే ఎప్పుడైతే భార్య చనిపోయిందో కూతురు ఒక్కతే ఉంది కాబట్టి పాప చిన్నపిల్ల యొక్క ఆలనా పాలన చూడాలి కాబట్టి మళ్ళీ వివాహం చేసుకోవాలి అనుకున్నాడు బ్రాహ్మణుడు. అనుకుని ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక అమ్మాయిని చక్కగా వివాహం చేసుకున్నాడు. సరే వివాహం చేసుకున్నాడు, కానీ ఈ యొక్క కూతురుని చూడడానికి వివాహం చేసుకున్నా కూడా ఆ తల్లి సవితి తల్లి అయింది కాబట్టి కూతురుని సరిగ్గా చూడటం లేదు. సరే ఆవిడకు కూడా సంతానం కలిగింది. మళ్ళీ ఒక అబ్బాయి పుట్టాడు. సరే ఆ అబ్బాయిని మాత్రం చాలా బాగా చూడడం మొదలుపెట్టింది. అయితే ఈ కూతురుని మాత్రం సరిగ్గా చూడటం లేదు. సరే ఏం చేసేది అయ్యా అంటే కనుక ఈ సవితి తల్లి తన పిల్లాడు ఉంటాడు కదా, పిల్లాడికి పాలు పట్టడానికి లేకపోతే పిల్లాడికి సంబంధించిన ఆలనా పాలనా చూడడానికి ఆ కూతురుని పిలిచి ఒక బెల్లం మొక్క చేతిలో పెట్టి నా కొడుకుని జాగ్రత్తగా చూడు అని చెప్పేసి పని చేసుకుంటూ ఉండేది ఈవిడ. సరే ఈ కూతురు ఏం చేసేది అంటే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క చిన్న బొమ్మ ఉంటే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మకి నైవేద్యం పెట్టి అప్పుడు తింటూ ఉండేది.
ఈ రకంగా నడిచింది, కొంతకాలం నడిచింది. సరే ఈ కూతుర్ని చిత్రహింసలు పెడుతూ ఉండేది, చీపురిచ్చి కొడుతూ ఉండేది, రకరకాలుగా ఇబ్బందులు పెట్టేది. కొడుకును మాత్రం చాలా బాగా అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ ఉండేది. ఎంతైనా సవితి తల్లే కదా. సరే కొంతకాలానికి అమ్మాయికి యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు రావడంతో ఆ కూతురికి వివాహం చేయాలి అని ఆ బ్రాహ్మణుడు చక్కలైనటువంటి యోగ్యుడైనటువంటి కుమారుడిని, చాలా ఐశ్వర్యవంతుడి యొక్క కుమారుడు ఉంటే కనుక ఆ ఐశ్వర్యవంతుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పం చేసుకున్నారు. సరే మంచి సంబంధం కుదిరింది. అమ్మాయికి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత అమ్మాయి తన యొక్క అత్తారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఏం చేసిందంటే, చిన్నప్పటి నుంచి పూజించినటువంటి లక్ష్మీదేవి బొమ్మ ఉంటే ఆ బొమ్మను కూడా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కూతురు అత్తారింటికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఈ బ్రాహ్మణ కుటుంబానికి దరిద్రం పట్టేసింది. సిరి సంపద ఐశ్వర్యం అన్నీ కూడా కరిగిపోతూ వచ్చాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చేసింది. విచిత్రం ఏమిటంటే, ఈ అమ్మాయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తారికి చాలా బాగా కలిసి వచ్చింది. సిరి సంపదలు బాగా కురిసాయి, ఐశ్వర్యానికి లోట్లేదు, ఇంటి నిండా మణులు మాణిక్యాలే, చాలా వైభవంగా ఉంటూ ఉండేవారు. అయితే పాపం తన పుట్టింటి వాళ్ళందరూ కష్టాలు అనుభవిస్తున్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అని తెలిసి బాధపడుతూ ఉండేది. సరే ఏం చేసిందంటే, మనకింత ఐశ్వర్యం ఉంది కదా, ఎంత లేదన్నా సరే ఖచ్చితంగా పుట్టిల్లు అంటే కనుక ఎటువంటి స్త్రీకైనా సరే పుట్టింటి మీద ప్రేమ అభిమానం మమకారాలు ఉంటాయి కదా. అంచేత పుట్టింటి వాళ్ళు ఎలా చూసినా ఎలా బాధ పెట్టినా వాళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళకి ఐశ్వర్యం లేదు, వాళ్ళు దరిద్రం అనుభవిస్తున్నారంటే ఈవిడికి ఎంత సంపద ఉన్నా అనుభవించలేదు. అందుచేత పుట్టింటి మీదే ధ్యాస ఉండేది ఎంతసేపు కూడా. సరే వాళ్ళకి ఎలాగైనా మేలు చేయాలని చెప్పేసి ఒక కబురు పంపించింది. ఏమిటంటే, అమ్మా తమ్ముడిని ఒకసారి నా దగ్గరికి పంపించు, నేను కొంచెం మాణిక్యాలు ఇస్తాను, అవి పట్టుకెళ్ళి మీకు చూస్తాడు, మీకు ఇస్తాడు, మీకు దరిద్రం పోతుంది అని చెప్పేసి తమ్ముడు పంపించమని చెప్పి కబురు పంపించింది. సరే తన తమ్ముడు వచ్చాడు, అక్క ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత భోజనం అది చేసిన తర్వాత, ఒరే నాన్న తమ్ముడు, నీకు ఎవ్వరికీ తెలియకుండా ఒక కర్ర ఉంది, ఆ కర్రలో మణులు మాణిక్యాలు పెట్టిస్తాను, చక్కగా పట్టుకెళ్ళి అమ్మకి ఇవ్వరా, ఇంట్లో దరిద్రం పోతుంది అని చెప్పింది. సరే అక్క అని చెప్పేసి అన్నాడు. సరే భోజనం అంతా చేశాడు. ఆ యొక్క మణులు మాణిక్యాలు పెట్టినటువంటి కర్రను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. విచిత్రం ఏమిటంటే, ఒక చెరువు దగ్గర సంధ్యావందనం చేసుకుందామని చెప్పేసి ఆ కర్ర యొక్క చెట్టు దగ్గర పెట్టి వీడు సంధ్యావందనం చేసుకుంటే అక్కడికి ఉండేవాడు ఎవడో వచ్చి దారిలో పోయేవాడు, దారిలో కుక్కలు అవి వస్తాయి, వాటి తరవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ కర్ర పట్టుకుపోయాడు. ఒకసారి ఆ మణులు మాణిక్యాలు అవకాశాలు పోయింది. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా చెప్పాడు. చిచ్చి ఆ అమ్మాయి ఎంతో కష్టపడి పాపం మణులు మాణిక్యాలు మన కోసం ఇచ్చింది, ఎంతో రిస్క్ చేసి, అయినా సరే మనకి అదృష్టం లేదు, మనం పొందలేకపోయాని బాధపడింది. సరే ఈ విషయం అక్కకి తెలిసింది, అమ్మాయికి తెలిసింది, కూతురికి తెలిసింది. అయ్యో ఇలా జరిగిందా అని బాధపడి, సరే మళ్ళీ ఎలాగైనా సరే వాళ్ళు పుట్టింటి వారిని ఐశ్వర్యవంతులు చేయాలి అని మళ్ళీ తమ్ముడు పంపించమని చెప్పింది. సరే తమ్ముడు వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత, ఒరే నాయనా ఈసారి ఏం చేస్తారంటే, చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పులలో మణులు మాణిక్యాలు పెట్టిస్తాను, జాగ్రత్తగా నీకు దానికి తువ్వాలు ఏదైనా చుడతాను, దారిలో ఏమైనా కనపడితే చెప్పులని చెప్పు, ఎవరికి అనుమానం రాదని చెప్పేసి చెప్పులలో మణులు మాణిక్యాలు ఇచ్చి పంపించింది. వీడు ఏం చేశాడు, మళ్ళా చెప్పులు జాగ్రత్తగా పట్టుకుని చంకలో పెట్టుకుని వెళ్ళి దారిలో మళ్ళీ చెట్టు కింద పెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. దారిలో వచ్చే కుర్రలు అందరూ కూడా చెప్పులు ఏవో బాగున్నాయని చెప్పి వేసుకుపోయారు. రెండోసారి కూడా ఈ రకంగా ఐశ్వర్యం ఇంటికి రాకుండా అయిపోయింది. సరే ఈ విషయం మళ్ళా తెలిసింది కూతురికి. అయ్యయ్యో ఇలా జరిగిందా, సరే ఏమిటి వీళ్ళకి ఎంత దరిద్రం పట్టింది, ఇచ్చినా కూడా సంపద ఇంటికి వెళ్ళలేదు ఏమిటి అని బాధపడి, సరే మళ్ళా తమ్ముడు పంపించమ్మా అని చెప్పి కబురు పంపించింది. మళ్ళా తమ్ముడు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఒరే నాయనా జాగ్రత్తగా పట్టుకెళ్ళరా, ఈసారి గుమ్మడికాయలో నీకు మణులు మాణిక్యాలు పెట్టిస్తానని చెప్పేసి ఆ యొక్క కూర గుమ్మడికాయ ఉంటే కూర గుమ్మడికాయలో మణులు మాణిక్యాలు ఇచ్చి చక్కగా పంపించింది. సరే వీడు జాగ్రత్తగా పట్టుకుని వెళ్తూ మళ్ళీ కూర గుమ్మడికాయ అక్కడ పెట్టి, ఈసారి ఎవరు పట్టుపోతారు, గుమ్మడికాయ ఎవరితో పాటు ఉంటుందని చెప్పేసి మళ్ళీ వాడు కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుంటూ ఉన్నాడు. సరే ఈలోపు ఆ గుమ్మడికాయ కూడా ఎవడో వచ్చి నెత్తిపోయి పట్టుకుపోయాడు. సరే ఈ విషయం అంతా కూడా తెలిసిన తర్వాత, ఇదేమిటి విచిత్రంగా ఉంది, ఎప్పుడూ జరగని విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి, ఎంత మనం వాళ్ళని ఐశ్వర్యవంతులు చేద్దామనో కుదరటం లేదు అని చెప్పేసి అనుకుని, సరే అలా కాదు, మనం ఎలాగైనా సరే వీళ్ళని ఐశ్వర్యవంతులు చేయాలి అని చెప్పేసి అనుకుంటే, ఒకరోజు ఆ యొక్క ఈ కూతురు అమ్మవారిని ప్రార్థన చేసింది. అమ్మ మా ఇంటికి ఇలాంటి దరిద్రం పట్టింది ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని అడిగితే, అమ్మ చిన్నప్పుడు నీ తల్లి నిన్ను చీపురిచ్చి కొట్టింది, అందుచేత నీ తల్లి ఐశ్వర్యం అంతా కూడా పాడు చేశాను, అందుచేత నీ తల్లి చేత ఏం చేయిస్తామంటే కనుక మార్గశిర లక్ష్మీవారాలు పూజ చేయిస్తే కనుక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి అమ్మవారు చెప్పింది. సరే అని చెప్పేసి
ఎలాగైనా సరే మార్గశిర లక్షవారం పూజ చేయించాలని చెప్పేసి తల్లి కబురు పట్టింది. తల్లి నువ్వు మా ఇంటికి వచ్చాయి, మా ఇంటికి వస్తే నీ చేత మార్గశిర లక్షవారాల పూజ చేయిస్తాను, నీకు ఐశ్వర్యం కలుగుతుంది, నీ దరిద్రం పోతుంది అని చెప్పింది. సరే తల్లి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మ మార్గశిర మాసం వచ్చింది, వరుసగా 5 వారాలు చేయాలి, అంచేత 5 వారాలు కూడా మారకుండా చేసినట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, కాబట్టి చక్కగా సిరి సంపద కలుగుతుంది, కాబట్టి కంగారు పడకు. అయితే ఈ పూజ చేసుకునేటటువంటి సమయంలో ఎటువంటిది తినకూడదు, అలాగే నెత్తి మీద నూనె రాసుకోకూడదు, అందుచేత చాలా జాగ్రత్తగా వ్యవహరించు, అంచేత తల దువ్వుకోకూడదు, కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది. సరే ఎలాగైతేనే మొత్తం మీద మార్గశిర లక్షవారం మొదటి లక్షవారం రానే వచ్చింది. సరే లక్షవారం పూజ చేద్దాం అనుకునేసరికి అమ్మ ఈవేళ లక్షవారం కదా పూజ చేద్దామంది. అయ్యయ్యో పొద్దునే పిల్లలకి అన్నం పెడుతూ చద్దన్నం పెడుతూ నేను కొంచెం నోట్లో వేసుకున్నానే మర్చిపోయి అని చెప్పింది. అదేంటమ్మా లక్షవారం ఉపవాసం ఉండమని చెప్పాను కదా, ఇలా చేసేవేంటి, ఒక వారం పోయింది అని చెప్పేసి చాలా బాధపడింది. సరే 2వ వారం ఎలాగైనా సరే ఈ లక్షవారం పూజ చేయాలి మనసులో సంకల్పం చేసుకున్నారు. చేసుకుంటే 2వ వారం అమ్మ ఈవేళ లక్షవారం పూజ చేద్దామా అంది. అయ్యయ్యో తెలియకుండా నేను పిల్లలకి నూనె రాస్తూ నేను ఎత్తి మీద నూనె రాసేసుకున్నానే అని చెప్పింది. ఇది ఎక్కడ కూడా అమ్మా, ప్రతి లక్షవారం అలాగే చేస్తున్నావు, సరే వచ్చే వారమైనా సరే చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. సరే 3వ లక్షవారం వచ్చింది. 3వ లక్షవారం అమ్మ లక్షవారం పూజ చేసుకుందామంటే అయ్యయ్యో తెలియకుండా పిల్లలకు దువ్వుతూ నేను దువ్వెన నెత్తిపై పెట్టుకున్నానే, ఈ వారం కూడా పనిచేయదు అంది. అయ్యో ఇలా జరిగింది ఏమిటి, సరే ఇక 4వ లక్షవారం అయినా సరే ఈ యొక్క పూజ చేద్దాము అని చెప్పేసి సంకల్పం చేసింది. సంకల్పం చేస్తే ఇలా కాదు, అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి, పూజ చేయడానికి అవకాశం ఉండటం లేదని చెప్పేసి చేతులు కాళ్ళు కట్టేసింది. ఇంకా ఏవీ తినడానికి అవకాశం లేకుండా చేతులు కాళ్ళు కట్టేసి శుభ్రంగాను దానికి సంబంధించినటువంటిది ఒక గొయ్యి ఉంటే ఆ గొయ్యి తీసి ఆ గొయ్యలు పాతిపెట్టేసి మొహం ఒకటి కనపడేలా చేసి పైన పీట వేసేసింది. అంటే ఆ సమయం వచ్చాక బయటికి తీద్దామని చెప్పేసి. సరే ఆ రంగా చేసిన తర్వాత మొత్తం మీద ఎలాగైతేనే ఆ గోతులో కూర్చుంటే ఆ కుర్చీ మీద పైన పీట మీద కూర్చుని వాడు అట్టిపండు తినేసి తొక్క కింద పాడేశాడు. బాగా ఆకలి వేసేసి తొక్క తినేసింది వీడ. సరే అమ్మ లక్షవారం వచ్చింది వేళ పూజ చేసుకుందా లేంటే అమ్మ మర్చిపోయి నేను ఆకలి వేసేసి కింద తొక్కపడుతూ తొక్క తినేసానని చెప్పింది. ఇది ఎక్కడ గొడవా, ఎంత ప్రయత్నం చేసినా ఈ అమ్మ చేత పూజ చేయించలేకపోతున్నావు ఏమిటి అని చెప్పేసి బాధపడి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళీ లక్ష్మీ అమ్మవారు చెప్పింది, అమ్మ నీ తల్లి చిన్నప్పుడు నిన్ను చీపురిచ్చి కొట్టింది కదా, అందుచేత నాకు నీ తల్లి అంటే కోపం. ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళని ఎవరు హింసించినా ఎవరు బాధ పెట్టినా వాళ్ళ జోలికి నేను వెళ్ళను, అందుచేత నీ తల్లికి లక్షవారం పూజ చేసుకునే అవకాశాన్ని కలగజేయటం లేదు అని చెప్పేసి చెప్పింది. చెబితే మా తల్లి చేసినటువంటి తప్పు మన్నించు అని చెప్పేసి ఆ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా అమ్మవారిని వేడుకుని ప్రార్థన చేస్తే సరే అని చెప్పేసి అవకాశాన్ని కలగజేసింది. ఎప్పుడైతే ఆ రంగా అవకాశాన్ని కలగజేసిందో ఆ తర్వాత పుష్యమాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి లక్షవారం ఏదైతే ఉందో ఆ లక్షవారం రోజున చక్కగా ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా అమ్మవారికి విశేషంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేసేసరికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆ తల్లికి విశేషమైనటువంటి ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపద అన్నీ కూడా కలిగేట. ఈ రకంగా ఈ యొక్క మార్గశిర లక్షవారాన్ని మార్గశిర మాసంలో 4 వారాలు చేసి 5వ వారంగా పుష్యమాసంలో మొట్టమొదటి వారం చేయొచ్చు, లేదా మార్గశిర మాసంలోనే ఒక్కొక్కసారి 5 వారాలు వచ్చేస్తూ ఉంటాయి, అది ఇంకా అదృష్టం. కాబట్టి ఆ రకంగా మార్గశిర మాసంలోనైనా సరే 5 వారాలు కూడా వరుసగా ఈ వ్రతాన్ని ఆచరించచ్చయ్యా. అయితే ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు మొట్టమొదటి వారం ఏమో పొలగాన్ని, 2వ వారం అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కుడుములని, 3వ వారం క్షీరాన్నాన్ని, 4వ వారం మళ్ళా పూర్ణం కుడుములని, 5వ వారం కూడా బూరుల్ని నైవేద్యం పెట్టాలయ్యా అని చెప్పేసి ఈ యొక్క వ్రతంలో చేసేటటువంటి విధానాన్ని అంతా కూడా విశేషంగా చెప్పారు. ఎవరైతే మార్గశిర లక్షవారం పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్రం రాదు, సకల ఐశ్వర్యాలు కురుస్తాయి, స్త్రీ సంపదకి భోగానికి లోటు ఉండదు, రుణబాధలు ఉండవు, ఎటువంటి దరిద్రమైనా సరే పోతుంది, పటాపంచలు అయిపోతుంది. అయ్యా అంత శక్తివంతమైనటువంటి వరలక్ష్మి ఈ యొక్క మార్గశిర లక్షవారం పూజ అని చెప్పేసి మార్గశిర లక్షవారం వ్రత విధానాన్ని అంతటి కూడా మనకి శౌనకాది మహాములందరికీ సూత్రులు వారు తెలియజేశారు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి వ్రతం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి కథ విన్న తర్వాత ఆ కథాక్షతలు అక్కడ అమ్మవారి మీద వేసి 2 అక్షతలు తిరస్కరణ చేసుకోండి. కథాలోపం వ్రతాలోపం కాకూడదు. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారి గారికి బ్రాహ్మలకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. దక్షిణతో పాటుగా స్వయం పాకం కూడా ఇవ్వాలి అన్నారు. అంచేత దక్షిణ స్వయం పాకం ఇవ్వందే పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి ఈ పూజా ఫలితం మీకు రావాలన్నట్లయితే కనుక మాకు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి మీరు పంపించాలనుకున్నటువంటి దక్షిణని డబ్బుల్ని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ ఎలాగైనా పర్వాలేదు స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు.
అయితే లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ, ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ, లేదా ఈ కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా విదేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచిన దక్షిణ మాకు పంపించవచ్చు. అయితే ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్ల ద్వారా పంపిస్తూ ఉంటే కనుక అవి ఏమవుతున్నాయంటే కనుక ఓ 10 మంది కన్నా ఎక్కువ మంది పంపుతుంటే అకౌంట్ ఫీజు అయిపోతుంది. కాబట్టి దయించి అందరూ కూడా QR కోడ్లు స్కాన్ చేసి డబ్బులు పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలా మీరు పంపించేటటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీకు తోచిన దక్షిణని మాకు విశేషంగా ఈ QR కోడ్ల ద్వారా స్కాన్ చేసి పంపించండి అని మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఎవరైతే పూజ అంతా పూర్తి చేశారో పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుని చక్కగా ఎవరైనా ముత్తైదులు భోజనం పెట్టచ్చు, ఎవరికైనా సరే తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. మీ ఓపిక మీ విధానాన్ని బట్టి చేసుకోవచ్చు. చక్కగా 5 వారాలు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. మీకు తెలియదు, ఈ మార్గశిర లక్షవారాలు పూజ చేసిన ప్రతి ఇంట్లోనూ కూడా దరిద్రం అంతా పోయింది, కోరిన సమస్త కోరికలు నెరవేరాయి. పూజ చేసిన తర్వాత ఎన్నో రకాల మంచి ఫలితాలు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అందరూ ఈ వ్రతాన్ని ఖచ్చితంగా శ్రద్ధగా ఆచరించుకునే ప్రయత్నం చేయండి. నాదొక చిన్న కోరిక ఏమిటంటే కనుక మీరు చేసుకోవడమే కాదు, 10 మంది చేసుకుంటే ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఈ వీడియోని కాస్త అన్ని చోట్ల లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ముఖ్యంగా ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సరే కామెంట్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఓం లక్ష్మీదేవి అని కామెంట్ పెట్టండి. లేదా ఈ పూజా విధానం మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్లో పెట్టండి. ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే అందరూ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ ఈ ఛానల్లో మీకు లభ్యమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి అని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ, అలాగే పూజకి సహకరించినటువంటి ఆ సాధ్యమ తల్లికి లక్ష్మీ అనుగ్రహం సంపూర్తిగా కలగాలి అని, సకల సౌభాగ్యాలు కలగాలి అని ఆశీర్వచనాలు అందజేస్తూ, మీ అందరికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని ఆశీర్వచనాలు అందజేస్తూ స్వస్తి.